అనంతపురం, రుద్రంపేట, తగరకుంట 4 లైన్ల రోడ్డు పనులను మాయ చేశారన్న చందంగా టీఎంసీ కంపెనీ వారు రోడ్లు భవనాల శాఖ అధికారులు నిర్వహించారు. ఈ రోడ్డు పనులలో నిబంధనలను, నాణ్యతను, రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్గా చేయాలంటే చేయాలన్నట్లు తక్కువ ఆర్థిక వనరులు వెచ్చించి తక్కువ సమయంలో పూర్తి చేయాలని బూటకం చేశారని ప్రజలు ఆరోపణ. సాధారణంగా 2 లైన్ల నుండి 4 లైన్లకు రోడ్డు నిర్మించాలనంటే ఇప్పుడు ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని వెడల్పు చేసుకోవాల్సి ఉన్న ప్రస్తుతం నిర్మించిన 4 వరుసల రోడ్డు నుండి రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లకు కనీసం కాలు మోపడానికి వీలు లేకుండా నిబంధనలను తుంగలోకి తొక్కి సానుకూల అనుకూలతల కోసం చేతివాటాన్ని కూడా ప్రదర్శించి ఈ విధంగా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ రోడ్డు పనులు చేపట్టినప్పటి నుంచి దుమ్ము ధూళి మొదలు డివైడర్ల వరకు నీటిని ఉపయోగించుకోకుండా, క్యూరింగ్ చేయకోకుండానే రోడ్డు పనులను పూర్తి చేశారు. ఈ రోడ్డు 4 కిలోమీటర్ల మేర కూడా అమర్చిన విద్యుత్ స్తంభాలలో విద్యుత్ తీగలకు వాడే యాంగ్లియర్స్ను కూడా 2 వైపులా కాకుండా ఒకే వైపుకు ఓ నూతన ట్రెండ్ను సెట్ చేస్తూ గృహాల వారికి, సిఫార్సుదారులకు అనుకూలంగా ప్రతి ఒక్క విద్యుత్ స్తంభాన్ని అలాగే నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి నెలలు గడవకుండానే డివైడర్ల డ్యామేజీ, రోడ్డు సైడ్ వెడల్పు చేయకుండానే కనీసం కాలు మోపడానికి వీలు లేకుండా చేసిన వాటిపై అధికారులు కాంట్రాక్టర్కు ఒత్తాసు పలుకుతూ రోడ్లు భవనాలు శాఖ అంటేనే ఓ ప్రైవేట్ శాఖగా కనీసం స్పందన లేకుండా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్న తీరు రోడ్లు భవనాల శాఖలో నెలకొంది. మరీ ముఖ్యంగా ఈ 4 కిలోమీటర్ల రోడ్డుకే 12 డివైడర్లను ఏర్పాటు చేసి అత్యధికంగా ప్రమాదాలు వాటిల్లే విధంగా ఏర్పాటు చేశారు. ఎవరెవరి సానుకూలతలు, అనుకూలతల కోసం డివైడర్లను నిర్మించగా తద్వారా ప్రమాదాలు జరుగుతాయని కూడా కనీసం అధికారులు గ్రహించకుండా ఈ విధంగా ఈ రోడ్డు నిర్మాణ పనులను నీరుగార్చారు. వీటిపై శాఖ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ స్వయంగా కల్పించుకొని చర్యలు తీసుకోవాలని ప్రాంతవాసులు, వాహనదారులు పలువురు తెలుపుతున్నారు.